కళ్యాణ్ గారు డాన్స్ పాటల్లో స్టెప్పులేయడం అన్నది చాలా రేరు. ఆయన కూడా మొహమాటంగా ఉంటుంది. ఆయన కూడా కొంచెం షై ఫీల్ అవుతుంటారు కదా! కానీ ఈ సినిమాలోకొచ్చేసరికి ఆయన పూర్తిగా ఓపెన్ అవుతుంటారు. ఈ సినిమాలో మీరు ఫస్ట్ సాంగ్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఆయన ఏ ఈ ఎలా ఆయన కన్విన్స్ చేస్తారండి? ఈ పాటకి మీరు స్టెప్ ఏయాల్సిందే, డాన్స్ చేయాల్సిందే ఫ్యాన్స్ కోసం అని? అంటే బ అది ఏమంటారు? ఆయనకి సాంగ్ యొక్క అవసరం ఏంటి? సాంగ్ ఎందుకు చేయాలి? ఆ సాంగ్ మూడ్‌లోకెళ్ళాలి. అండ్ ఒక ప్రొఫెషనల్ డాన్సర్‌లాగా మాస్టరు షాట్ పెట్టి రెడీ సార్ 1, 2 ఇప్పుడు 1కి ఇలా చేయాలి, 2కి ఇలా చేయాలంటే ఆయన గబుక్కున దానికి సింక్ ఇన్ అవ్వరు. దాని బిఫోర్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టే సార్ ఇగో ఈ సందర్భంలో ఈ ఎమోషన్ నుంచి ఈ సాంగ్ వస్తుంది. ఈ అమ్మాయి ఓకే చెప్పింది కాబట్టి మీరు సెలబ్రేట్ చేస్తా పిల్లానులే ఈ అమ్మాయి నవ్వింది కాబట్టి పిల్లానులే అని సాంగ్ వస్తుంది. ఈ అమ్మాయిని చూసారు ఫస్ట్ టైమ్ ఇలా అన్నది ఆకాశం అమ్మాయి సాంగ్. దీని బిఫోర్ మీ ఎమోషన్ ఇది, దీని బిఫోర్ ఇది అని చెప్పడము ఒక సగం ఆయన కన్విన్స్ అవుతారు. మిగతాదంటారా ఆహ్, పాత సినిమాల్లో నేను ఆయన సినిమాలన్నీ ఐప్యాడ్‌లో వేసుకొని చూపించాను. నాకు ఈ మూమెంట్ ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది చాలా బాగా చేశారు. అసలు నేనే చేశాను, ఇది ఎలా చేశాను నేను ఎప్పుడు అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయి. ఇంక మిగతాదంటారా అది నాకు ఆయనకున్న మధ్య దాన్నేమంటారు దట్ ఈస్ మై ట్రేడ్ సీక్రెట్ అనుకోవచ్చు. దేంట్లో ఎలా ఎక్సైట్ చేస్తే చాలా మీకు తెలుసు. సినిమాలో ఎన్ని పాటలు? సినిమాలో ఆయన ఒక 4 పాటలుంటాయి సార్. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ సాంగు, మిగతాయి ఒకటి మాంటేజ్ సాంగు, 2 డాన్స్ నంబర్స్. ఇంకో డాన్స్ నంబర్ యెట్ టు బి రిలీజ్డ్. ఇద్దరు హీరోయిన్స్‌తో ఒక డాన్స్ నంబర్ ఉంటుంది. అలా అది ఎందుకు దాచారు? భయ్యా మీరు మరీ అసలు మీరు ఎలా ఉన్నారంటే ట్విట్టర్‌లో ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మీరు క్వెషన్ అంటున్నారు. అసలు మేము ఎప్పుడు చెప్పలేదు ఇద్దరు హీరోయిన్స్‌తో ఉంటదని. ఓకే. ఎవరైతే అది చూడాలనుకుంటారో అది ఉందంట అని చెప్పి పాపం అతని కోరిక. ఆ అబ్బాయి అది చెప్పేస్తుంటాడు. అతనికి చూడాలని ఉందంట అని. ఇప్పుడు ఏదైనా అనౌన్స్‌మెంట్ వచ్చింది నేను చూస్తున్నా చాలామంది ఫ్యాన్స్. పలానా డైరెక్టర్‌లో అసలు అల్టిమేట్ మాఫియా సినిమా లోడింగ్ అంటే వాడికి ఒక మాఫియా సినిమా చూడాలని ఉంటది. ఆ కోరికని అతను తట్టుకోలేక పాపం బహిర్గతం చేస్తుంటాడు. అలా ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ లేవు ఈ సినిమాలో.